హైదరాబాద్లో ఎన్ఐఏ మరో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. పాత బస్తీకి చెందిన అతావుల్లా రహమాన్, నైతముల్లా హుస్సేన్లను ఎన్ఐఏ అధికారులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆ తర్వాత వీరిని విచారించి వదిలేసింది. అయితే తమ కస్టడీలో ఉన్న 5గురు అనుమానితులను ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వీరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పాత బస్తీకి చెందిన రహమాన్ ఉగ్రవాద కుట్రలో పాల్పంచుకున్నాడని ఎన్ఐఏ అధికారులు అంటూ ఉన్నారు. ఐసిస్కు విధేయత ప్రకటించిన అతావుల్లా రహమాన్ మిగిలిన అనుమానిత ఉగ్రవాదులతో కలిసి సమావేశాలు నిర్వహించడానికి ఎన్ఐఏ అంటోంది. అయితే అతావుల్లా రహమాన్ సోదరుడు ఇమ్రాన్ మాత్రం తన అమాయకుడని అంటూ ఉన్నారు. తన అన్న ఓ కాలేజీ అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నారని ఇమ్రాన్ తెలిపాడు. ఈ రోజు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చిన పోలీసులు రహమాన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారని చెప్పాడు.